ఇక నాన్నగారి జ్ఞాపకాల్లోకి వెళ్దాము. నాన్నగారు పివి నరసింహరావు గారు అంటే మొత్తం ప్రపంచం అంతా తెలిసిన వ్యక్తి. ఆయన గురించి మాట్లాడుకుందాము. దానికంటే ముందు అమ్మగారి గురించి మాట్లాడుకుందాం. అమ్మగారు చాలా చిన్న వయసులో వెళ్ళిపోయారని మనం చదివాను, విన్నాను. సో అమ్మతో మీ అనుబంధము, అమ్మ ద్వారా మీరు నేర్చుకున్నది, అమ్మ ప్రభావము, అమ్మ నాన్న వాళ్ళిద్దరి మధ్య బంధము, ఏదైనా ఆసక్తికర అంశాలు ఏదైనా ఉన్నాయా? మా అమ్మగారే అసలు యాక్చువల్లీ నన్ను బాగా ప్రభావితం చేసింది. అది ఎన్జిఓకి చాలా దోహదం పడింది. అంటే ప్రజల్లోకి మమేకమై ఏ లెవెల్కైనా నేను ఎంత స్లమ్ ఏరియాకైనా వెళ్ళి సర్వీస్ చేయగలిగే ఒక అటువంటి మనిషిగా నన్ను తీర్చిదిద్దడానికి కారణం అయితే మా అమ్మగారే. చెప్పాను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను కదా, సాయంత్రాలు ఏంది మధ్యాహ్నాలైనా అందరూ పనిచేస్తున్నారు, కళ్ళం దగ్గర కోతలు కోస్తున్నారు, వడ్లు ఏరుతున్నారు, నూడుతున్నారు, మీరు ఇంట్లో కూర్చొని ఉంటారా అని మమ్మల్ని పంపించేది, పొలానికి పంపించేది. సో దాంట్లోనే తెలుస్తుంది మన ఊరికే కూర్చొని తినకూడదు, పని చేయాలి అనేది. అలాగే మేము నన్ను చిత్రకారునిగా చెప్పడానికి కారణం ఏంటంటే ఇద్దరు కూడా, నాన్న అమ్మ ఇద్దరు కూడా నాకు ప్రోత్సాహం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ. మా స్కూల్కి వెళ్తుంటే పక్కన ఒక కుమ్మరి వాడు ఉండేది, కుమ్మరి రామస్వామి. కుండలు చేస్తుండే, మీకు అందరు తెలుసు, ఆ చక్రం తిరుగుతుంటే ఆ మట్టి ముద్దని కుండలాగా అవుతుంటే పిల్లలందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది. నాకు ఎప్పుడు అక్కడే కూర్చునేదాన్ని, తను చేసి బడికి ఎంతసేపు ఆసక్తిగా ఉంటుంది. బండి నుంచి వచ్చేటప్పుడు నువ్వు వాపస్ పోతుంటే నీకు ముద్ద ఇస్తాలే, ఇంటికి వెళ్ళి చెయ్యి అనేవారు. స్కూల్ అయిపోయిన తర్వాత రామస్వామి అంటే ఇచ్చేవాడు, ఇంత మట్టి ఇస్తే. యూజువల్గా మన ఇళ్లలో ఏం చేస్తారు, మట్టితోనే ఆడుతుంటే మట్టి అంటుతుంది, బట్టలు పాడైతాయి అని అంటారు కదా. ఈ కాలం అయితే పెయింటింగ్ చేస్తే పేపర్లు పాడైతాయి అంటారు, వేస్ట్, చదువుకో లెక్కలు చేసుకొని అంటారు. అట్లాగే మట్టి అంటే బట్టలు పాడైతాయి అంటారు. కానీ మా అమ్మగారు నాతో పాటు తను కూర్చుని చిన్న చిన్న కుండీలు చేయడము, కుండలు చేయడము, ఇంకేదో బొమ్మలు చేయడం, అలాంటి చీపురు పుల్లలు కూడా పెట్టి బొమ్మ ఆకారాలు చేయడం, ఇలాంటివన్నీ మాతో పాటు తను కూడా మట్టి ఆడేది అన్నట్టు, తను కూడా చేసేది. మేబీ మట్టి ముట్టుకోవడం తప్పు కాదు, మట్టి ముట్టుకోవాలేమో అన్నట్టుగా చెప్పగానే చెప్పినట్టు ఇవన్నీ మనం ఆచరిస్తేనే పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు. అట్లాగే ఎవరన్నా ఊళ్ళో పిల్లలు ఎవరన్నా చంటి పిల్లలు పుట్టేది ఉంటే వాళ్ళని 11 రోజుల్లో మొట్టమొదటిసారి మన దగ్గర ఆచారం ఏంటంటే పెద్దవాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి చంటి బిడ్డను నెల్లోపల అని. మా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. అయితే అప్పటిదాకా ఎంతో దూరం, అన్ని కులాల వాళ్ళు ఉంటారు, దూరం ఉండేది. మనకు కొంచెం ఆచారాలు ఎక్కువ కదా, కానీ అక్కడ ఏం ఆచారం లేదు. పసికున్న దగ్గర ఆచారం లేదు. చాటలా లాగనో లేకుంటే ఏదో అందులో పడుకోబెట్టేవారు. మా అమ్మ ఎత్తుకునేది, ఆ బేబీని ఎత్తుకుని వాడితోని కాసేపు ఆడుకుని ఆ బేబీతోనే ఆ తల్లికి వచ్చిన బాలెంతకి బియ్యము, కొన్ని వడ్లు, లేకుంటే బియ్యమును ఎల్లిపాయలు అంటారు, వెల్లుల్లి, అలాంటివన్నీ కట్టి, అంటే బిడ్డ ఇంటికి వస్తే ఏది పంపిస్తారు అట్లా చేసి పంపించేది. ఇవన్నీ చిన్నప్పుడు మేము చూసాం. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉట్టి చేతులతో పోకూడదు అన్నట్టుగా. ఆ కాలంలో అంతే కదా, డబ్బులు అవన్నీ ఎవరి దగ్గర లేకపోయాయి. బియ్యం ఇవ్వడం, ఆ బేబీకి కావాల్సిన ఏదైనా పాత బట్టలు ఇవ్వడము, అలాంటివన్నీ మేము వాడుకున్న ఏదన్నా బట్టలు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఆమె పోగు చేసి చక్కగా జాగ్రత్తగా చేసేది అన్నట్టు, ఏది వేస్ట్ కానియకుండా అది అందరికీ పంచిచ్చేది. అట్లాగే తేలు కుడితే, పాము కుడితే ఆవిడ మంది వేసేది. మరి వాళ్ళు తేలు కుట్టిన అమ్మగారు అని వచ్చేస్తే ఏదో మంది, మరి ఏం చేసేదో, మంత్రం వేసేదో ఏ మంది మాకు అర్థం కాలే. కానీ మళ్ళీ కూర్చుని హాయిగా కూర్చుని మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏడ్చుకుంటూ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయేవారు. అంత చిన్నప్పుడు చెప్తున్నా. అలాంటి చిట్కా వైద్యాలు కావచ్చు, గృహ వైద్యాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అంటే ప్రజల పట్ల ఆమె కన్సర్న్ కనిపించేది. మీ పైన అమ్మ ప్రభావం చాలా ఉంది. ఇలా చెప్పాలంటే నాన్నగారి ప్రభావం ఎంత ఉంది, అమ్మ ప్రభావం ఎక్కువ. ఆమె ఎంత తొందరగా పోయినా కూడా ఆవిడ ప్రభావం నా మీద చాలా ఉంది. ఆవిడ ఏ వయసులో వెళ్ళిపోయారండి? 47 ఏళ్ళకి ఆవిడ. అంతే. ఏ సంవత్సరం అది? 70లోనే. 70లో. వాళ్ళది ఏ ఊరు? మా అమ్మమ్మ గారు ఊరు సిరిసేడు అని, ఇప్పుడు జమ్మికుంట దగ్గర ఊరండి. రామాలయం ఉంది, మంచి రామాలయం. అక్కడ మా అమ్మ నాన్నది పెళ్ళయింది, సీతారామస్వామి టెంపుల్లో. 9 ఏళ్ల పిల్లకే పెళ్లి చేశారు. మా నాన్నగారు యాక్చువల్లీ దత్తత పోయినారు. బంగారులో పక్క ఇళ్ళే. మా నాయనమ్మ గారు రుక్మిణమ్మ గారు సొంత తల్లి, రుక్మిణమ్మ గారు. పక్క ఇల్లు రంగారావు గారు, తర్వాత రత్నాబాయమ్మ అని, వాళ్ళకి పిల్లలు కలగలేదు. అయితే పక్కింటి సీతారామరావు గారు కజిన్ అన్నట్టు. రంగారావు గారు సీతారామరావు కజిన్స్. తమ్ముడి కొడుకుని దత్తుకి ఇమ్మని అంటే అప్పటికి రంగారావు గారు లేరండి, ఆయన అప్పుడు చనిపోయినారు. రత్నాబాయమ్మ గారు, నీకు కొడుకు పుట్టింది, నాకు దత్తి. ఈవిడకి బాగా ఆస్తి ఎక్కువ. రంగారావు గారు వాళ్ళకి, రత్నాబాయమ్మ గారికి ఎక్కువ ఆస్తి.
ఇయ్యమనేవారు. ఇవ్వనంటే ఇచ్చేవారు కాదు, ఎందుకంటే పెద్ద కొడుకుని ఇయ్యరు కదా యూజువల్గా, చిన్న కొడుకుని ఇయ్యరు, పెద్ద కొడుకుని ఇయ్యరు, పనికిరాని వాళ్ళు మధ్య కొడుకులే. అయితే మా అమ్మ తండ్రి మురళీధర్ గారు, ఆయన వ్యవహారం చేసేవారు అంగర్లో. ఆయనకు పిల్లలు కాలేదు. అంటే ఆ ఊరు కరణం గారు ఆయన పటేల్? ఆ ఊరు కాదు, ఇక్కడ సిరిసేడు గ్రామం వాళ్ళది, మా అమ్మ వాళ్ళది. వాళ్ళ నాన్న వాళ్ళ చిన్న ఆయన యాక్చువల్లీ పుట్టంగానే, అమ్మ పుట్టంగానే నాన్నగారు తల్లిపోయినారు. అయితే చిన్న ఆయన పెంచినారు. చిన్న ఆయన మురళీధర్ గారు, ఆయనే ఉన్ను ఈ రత్నాబాయమ్మ గారు అన్న చెల్లెలు. అయితే చెల్లె ఆస్తి పోవద్దు అని చెప్పేసి తన బిడ్డని ఇస్తాను, పక్కింటి అబ్బాయిని అప్పుడు దత్తు తీసుకోవచ్చు అట్లా పెళ్లి కుదిరించుకొని ఆస్తి పోకుండా అట్లా చేసుకున్నారు. పక్కిల్లే కదా, పక్కన ఒక గోడనే, అంతే. ఇప్పుడు గోడలు చెప్పడానికే గోడలు కానీ హద్దులేమి లేవు మాకు, అంత ఒకటే ఇల్లు లాగా ఉంటుంది అది. చిన్న చిన్న గోడలు పెట్టే గోడలు. అట్లాగా రంగారావు గారికి దత్తు పోయినారు. మేము పుట్టే నాటికే రంగారావు గారు లేరు, రత్నాబాయమ్మ గారు కూడా లేరు, మేము చూడలేదు ఎవరు. మీ అమ్మమ్మ గారు ఉన్నారు కదా? మా అమ్మమ్మ గారు కూడా పోయినారు. అసలు యాక్చువల్ మా అమ్మ పుట్టంగానే అమ్మగారు పోయినారట. చిన్నమ్మ చిన్న ఆయన ఇద్దరు పెంచినారు. సో అమ్మ అంత చిన్న వయసులో వెళ్ళిపోవడానికి కారణం ఏమీ లేదంటే, అది మా చెల్లెళ్ళు ఇద్దరు కవల పిల్లలు. వాళ్ళు పుట్టిన తర్వాత ఆవిడకి కొన్ని శారీరక ఇబ్బందులు మొదలైనాయి. ఎందుకంటే అది ఊళ్ళో డెలివరీ జరిగింది. నాకు బాగా జ్ఞాపకం, 5-6 ఏళ్ల పిల్లలు నేను మా తమ్ముడు బయటకు వచ్చిన చాలా కష్టపు కాన్పులు అయినాయి. ఒక బేబీ పుట్టిన తర్వాత, జయ పుట్టిన తర్వాత 1.5 hours 2 hours సెకండ్ బేబీ, ఇంకొక బేబీ ఉందని కూడా తెలియదు అక్కడ ఉన్న నర్స్కి. అయితే మళ్ళీ ముల్కనూరు అని పక్కన మాకు ఊరు, అక్కడి నుంచి ఒక డాక్టర్ ఉండి వచ్చి అప్పుడు ఇంకొక బేబీ కడుపులో ఉందని చెప్పి బేబీని తీసినారు. సో ఆ తర్వాత ఆమెకు అన్ని మల్టిపుల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దాని కారణం వల్ల వాళ్ళు హైదరాబాద్కి రావడం జరిగింది. నేను తమ్ముడు ఇద్దరం వంగర్లోనే, నేను 5th class దాకా వంగర్లోనే చదువుకున్నాను. కారణం హెల్త్ ప్రాబ్లమ్స్. ఇది కవల పిల్లలు ఇద్దరు ఒకటే పుట్టినప్పుడు కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ డిస్టర్బ్ అయ్యాను. అప్పుడు మీరు ఉర్దూ మీడియమా తెలుగు మీడియం? తెలుగు మీడియం. నేను తెలుగు మీడియం చదువుకున్నాను. మా స్కూల్లో తెలుగు మీడియం, ఉర్దూ మీడియం 2 మీడియంలు ఉండేవి. తర్వాత సుదీర్ఘకాలం పాటు పివి నరసింహ గారు 2004 వరకు ఉన్నారు. ఎక్కువ మీతో బాగా అనుబంధం ఉండేదని, సంతానం అందరంటే ఇష్టం ఉంటుంది, అది కాదనము. బట్ ఎక్కువ మీరంటే ఎక్కువ ఆయన మీతో బాగా ఎక్కువ ఉండేవారని, మీరు ఆయన పక్కన ఉండేవారని బాగా అందరికీ పత్రికల్లో కానీ మామూలుగా అందరూ అనుకుంటుంటారు కదా. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? పివి గారు మీ ఇద్దరిపై బంధం ఎలా ఉండేది? నాన్నగారితో వెంటనే ఉండడం అనేది ఇది నాకు పెద్ద దేవుడిచ్చిన వరంగా నేను తెలుసుకుంటాను. 1986లో నాన్నగారు ఫారిన్ మినిస్టర్, హోమ్ మినిస్టర్. ఆ తర్వాత హోమ్ మినిస్ట్రీగా తను రష్యా ప్రయాణం చేస్తున్నప్పుడు నేను అనుకోకుండా ఏదో ఎగ్జిబిషన్కి ఢిల్లీలో ఉన్నాను. వరల్డ్ ఎగ్జిబిషన్ ఒకటి ట్రినాలే అని జరుగుతుంది, మీకు తెలిసేమో, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు పాల్గొంటాయి. అది అప్కమింగ్ ఆర్టిస్టులు తప్పకుండా చూడాలి, ఏమేమి ట్రెండ్స్ నడుస్తున్నాయి ప్రపంచంలో చిత్రకళలో అని. దానికి డిఫాల్ట్ తప్పకుండా వెళ్ళాను నేను. అయితే సడన్గా అడిగారు, నేను రష్యా పోతున్నా వస్తావా అని. ఎల్లుండి పోదాం వస్తావా నాతోనే. రష్యా పోదాం వస్తాను రానంటానా, వస్తాను కానీ నేను హైదరాబాద్కి పోయి వస్తానని చెప్పిన. ఏదో అర్జెంట్ పని ఏదో ఉంది ఇక్కడ. వచ్చి 2వ రోజు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినాను. అట్లా నేను తాష్కెంట్ నుంచి దాదాపు లెనిన్గ్రాడ్, మాస్కో దాకా ప్రయాణం చేశాను. ఫస్ట్ టైం నాన్నగారు వెంటనే ఉన్నాను. నాన్నగారికి హార్ట్ పేషెంట్. ఆ తర్వాత 90లో, ఎప్పుడైతే 91లో రాజీవ్ గాంధీ అసాసినేషన్ తర్వాత 90లో నాన్నగారికి అసలు బైపాస్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత ప్రధానమంత్రి వెంట తప్పకుండా భార్య ఉండాలి, భార్య లేకుంటే ఫ్యామిలీ మెంబర్ తప్పకుండా ఒకరు ఉండాలి, లేడీ ఉండాలి, ఫస్ట్ లేడీ అంటారు అన్నట్టు. నాన్నగారి వెంట తప్పకుండా ఉండాలి. సో అది పిఎంఓ నుంచి రాము దామోదర్ అని పర్సనల్ సెక్రటరీ కాల్ చేశారు. అంతకుముందు నాతో పాటు రష్యా కూడా వచ్చారు, ఫారిన్ మినిస్టర్, అప్పుడు కూడా తనే సెక్రటరీ ఉండే. అక్క వస్తావా మరి, యాక్సెప్ట్ చేశారు, డూ యూ యాక్సెప్ట్? ఇప్పుడైతే ఎవరు లేరు, మా పెద్దకే చాలా పెద్దది, ఆమెకు అప్పటికే మనమళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. మా చెల్లెళ్ళు ఇద్దరు అప్పుడిప్పుడే పిల్లలను కంటున్నారు, 6 నెలల పిల్లలు, సంవత్సరం పిల్లలు, చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళకి. ఇంకా మిగిలింది నేను ఒకదాన్నే. ఒక లేడీ తప్పకుండా ఉండాలి నాన్నగారితోనే. 5 బిడ్డలలో ఒక్క బిడ్డ రాకపోతుందా అని ఫస్ట్ నన్నే అడిగాడు రాము. అయితే ఏంటి ప్రోటోకాల్ ఏంటి మరి, నాకేమీ తెలియదు, నా సబ్జెక్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్, ఫారెన్ అఫేర్స్ అంటే నాకేం తెలియదు అని అంటే, నేనున్నా కదా అక్క, మాస్కో పోయి వచ్చినట్టుగానే ఉంటుంది, ఇట్లనే ఉంటుంది, నేను ఐ విల్ బి గైడింగ్ యూ అని అన్నాడు. సరే, అది ఆ ప్రోటోకాల్స్, అది వేరే సంబంధం, అంత ఓపెన్గా చెప్పే విషయం కాదు. కానీ ఐ యాక్సెప్టెడ్. మా వారు, మా పిల్లలు అందరం కూర్చొని చర్చించుకున్నాం. రేపు పోతున్నారంటే ఒక రోజు ముందు, అంటే రేపు పొద్దున, అంటే ఇవాళ పొద్దునకి నేను ఢిల్లీలో రెడీగా ఉండాలి అన్నట్టు.
2 24 గంటల ముందు నేను ఉండాలి. అట్లా కొన్ని రూల్స్ కొన్ని పాటించాల్సిన నియమ నిబంధనలు చెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమ గౌరవప్రదాలు అన్నీ నాన్నగారికి ఎట్టెట్టు జరిగినాయో అట్లా నాకు నా బిడ్డ అంటూ నన్ను వాళ్లకు పరిచయం చేయడం, ఆ మర్యాదలన్నీ జరిగినాయి. ఇదంతా ఎవరు నేను చేసింది ఏమీ కాదు, నేను ఏ జన్మల్లో చేసుకున్న పుణ్యమే అంతే. కానీ నేను ఇన్విటబుల్ ఏం కాదు, నేను కాకుండా ఇంకెవరన్నా వస్తారు కావచ్చు, కానీ ఇది ఒక గొప్ప అవకాశం అంతే కల్పించింది. నేను ఎప్పుడూ దుర్వినియోగం చేసుకోలేదు.